సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ వీడియో ఇన్ఫో బై లక్ష్మణ్. చాలా మంది చూస్తారు కానీ ఎవరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సో ప్లీజ్ ట్రై టు మేక్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. గైస్, ఈ వీడియోలో వచ్చేసి నేను ఏం డిస్కషన్ చేయబోతున్నా అంటే, మనకి నోటిఫికేషన్ పడ్డ తర్వాత అందరూ చాలా మంది అప్లై చేసుకుంటారు. సో అప్లై చేసిన తర్వాత సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది చాలా మందికి అయితే మైండ్లో నిల్లు. అదేంటంటే ఎగ్జాంపుల్, నోటిఫికేషన్ ఉంటాయండి, అప్లై చేసినాం. సో ఎక్కువ కనుక నేను ఆర్ మీరు షార్ట్ లిస్ట్ అయిన తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ 2 స్టేజెస్లో ఉంటుంది. ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, సెకండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. అండ్ ఈ ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సెకండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి తేడా ఏంటి, మరి షార్ట్ లిస్ట్ అయిన తర్వాత ఎన్ని డేస్ ఇస్తారు ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి టైం, అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ట్రైనింగ్ ఎన్ని రోజులకు ఉంటుంది, అండ్ ట్రైనింగ్లో ఏం చెప్తారు, ఆ ట్రైనింగ్ మళ్ళీ ఎన్ని రోజులు ఉంటుంది, అండ్ ఆఫ్టర్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మనకి జాయినింగ్ లెటర్ ఆర్ కాల్ లెటర్ ఎన్ని రోజులకు వస్తుంది, సో మనం ఎప్పుడు జాయిన్ అయిపోతాం జాబ్లో అనేది వీడియోలో మీకు క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లాస్ట్ వరకు చూడండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో గైస్, మనం సక్సెస్ఫుల్గా మెరిట్ లిస్ట్లో మన రిజిస్ట్రేషన్ నేమ్ ఉన్న తర్వాత మనకి మెయిల్గా ఒక మెసేజ్ వస్తుంది. యూ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్లీ షార్ట్ లిస్టెడ్ విత్ యువర్ బ్లాండ్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇన్ జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్. యూ హ్యావ్ టు కమ్ విత్ యువర్ డాక్యుమెంట్స్ బై దిస్ టైమ్ అని ఉంటుంది. ఇఫ్ యూ ఫెయిల్ బై కమింగ్ దిస్ టైమ్ యూ హ్యావ్ బీన్ రిజెక్టెడ్ అని క్లారిటీగా మెన్షన్ చేస్తారు. సో మీరు ఆ మెయిల్ చూసిన తర్వాత మీరు ఏం చేయాలంటే, సో మీరు ఒక మంచి డేట్ చూసుకొని, సో మీరైతే వాళ్ళు అడిగినటువంటి డాక్యుమెంట్స్ ఎస్ఎస్సి మెమో, అండ్ అలాగే ఆధార్ కార్డ్, అండ్ అలాగే మెడికల్ సర్టిఫికేట్, అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్, అండ్ అలాగే మీరు పీడబ్ల్యూ వాళ్ళు పీడబ్ల్యూ సర్టిఫికేట్, అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఈడబ్ల్యూ సర్టిఫికేట్, అండ్ కంప్యూటర్ సర్టిఫికేట్. కొన్ని డివిజన్స్లో కంప్యూటర్ సర్టిఫికేట్ అడుగుతున్నారు. సో ఇవన్నీ మీరు ఏం చేయాలంటే కాపీస్, ఓన్లీ జిరాక్సెస్ మాత్రం 2 సెట్స్ ఆఫ్ కాపీస్ అయితే మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో. మీరు ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 5 డేస్లో మీకు ఒక మెయిల్ వస్తుంది. అదేంటంటే, యూ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్లీ సెలెక్టెడ్ ఫర్ జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ ఇన్ ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. మీరు మళ్ళీ సెకండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఈ డేట్ లోపు మీరు రండి విత్ యువర్ ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అని క్లారిటీగా చెప్తారు. సో ఇదే అండి ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సెకండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి తేడా ఏంటంటే, ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మీరు వచ్చేసి ఓన్లీ జిరాక్సెస్ తీసుకెళ్లాల్సి ఉంటుంది, వాళ్ళు అడిగినటువంటి సర్టిఫికేట్స్. అండ్ సెకండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మీరు వచ్చేసి అన్ని ఒరిజినల్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎస్ఎస్సి మెమో కానివ్వండి, క్యాస్ట్ సర్టిఫికేట్ కానివ్వండి, అండ్ మెడికల్ సర్టిఫికేట్ కానివ్వండి, ఇవన్నీ ఒరిజినల్స్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో మీరు ఇన్ కేస్ మీరు ఇందులో ఒక్క ఒరిజినల్ కూడా తీసుకెళ్ళకపోతే కనుక మీరు వచ్చి రిజెక్ట్ అయిపోతారు. ఇది ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అండ్ సెకండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఉన్నటువంటి తేడా. సో గైస్, మీకు సెకండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళైతే మీకు ఒక అటెస్టేషన్ ఫామ్ అయితే ఇస్తారు. అటెస్టేషన్ ఫామ్ ఇస్తారు. సో అటెస్టేషన్ ఫామ్లో మీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి ఒక గెస్టెడ్ ఆఫీసర్తో ఒక సిగ్నేచర్ పెట్టించాల్సి ఉంటుంది. సో పెట్టించి మీరు అక్కడ మళ్ళీ ఆఫీస్లో ఇచ్చిన తర్వాత సో మీరు వచ్చేసి సెకండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయినట్టే సక్సెస్ఫుల్లీ. సో మనకి సక్సెస్ఫుల్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత సో మనకి వచ్చేసి నెక్స్ట్ ప్రాసెస్ ట్రైనింగ్ అండి. మన ట్రైనింగ్కి ఎక్కడికి వెళ్ళాలి, ఎవరు చెప్తారు, ఎవరు పిలుస్తారు అని చూసుకుంటే కనుక మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు హెడ్ ఆఫీస్ నుంచి వెళ్ళి కాల్ చేస్తారు, లేదంటే మెసేజ్ అయితే పంపిస్తారు. మీకైతే ఈ టైం నుంచి అయితే ఈ టైం వరకు మీకు ట్రైనింగ్ ఉంటుంది. మీరు బీపీఎంగా సెలెక్ట్ అయితే బీపీఎంకి, ఏబీపీఎం సెలెక్ట్ అయితే ఏబీపీఎంకి, దక్షసేవగా సెలెక్ట్ అయితే దక్షసేవకి. దాదాపుగా నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను ఎక్స్పీరియన్స్ చేసిన ప్రకారంగా బీపీఎంకి వచ్చేసి 10 డేస్ ఉంటుంది ట్రైనింగ్, అండ్ అలాగే ఏబీపీఎంకి దక్షసేవకి వచ్చేసి 1 వీక్ ఉంటుంది. మరి ఈ ఇన్ని డేస్లో ఏం చెప్తారు వాళ్ళు ట్రైనింగ్లో అని చూసుకుంటారు. బీపీఎంకి వచ్చేసి వాళ్ళు అకౌంట్స్ ఎలా ఓపెన్ చేయించాలి, మన విలేజ్లో పీపుల్తో ఎలా ఉండాలి, టార్గెట్స్ ఎలా కంప్లీట్ చేయాలి, ఇన్సూరెన్స్, అదర్ పాలసీస్, సో ప్రజలకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, బీఓని ఎలా రన్ చేయాలి, బీఓని ఎలా మెయింటైన్ చేయాలని క్లారిటీగా వాళ్ళైతే చెప్తారు ఈ ట్రైనింగ్లో. అండ్ ఏబీపీఎంకి దక్షసేవక్ అని చూసుకుంటే కనుక సో ఏబీపీఎంకి దక్షసేవక్, సో దక్షసేవక్ వచ్చేసి హెచ్ఓలో ఎస్ఓలో ఉంటాడు. ఏబీపీఎంలో 2 ఉంటారు, ఒకడు మేల్ క్యారియర్, ఒకడు మేల్ డెలివరీ. సో వీళ్ళకి ఏం చెప్తారంటే దక్షసేవక్ వచ్చేసి ఎస్ఓలో హెచ్ఓలో ఎలా మెయింటైన్ చేయాలి, రికార్డ్స్ కానివ్వండి, ఆఫీసర్స్కి ఎలా హెల్ప్ఫుల్గా ఉండని అని వాళ్ళు కూడా క్లారిటీగా చెప్తారు. అండ్ ఏబీపీఎంకి సేమ్, సో లెటర్స్ ఎలా పంచాలి, సో మొత్తం చాలా చెప్తారండి. సో మీరు ఒక్కసారి మీరు వెళ్తే కనుక మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. సో ఇందులో ఏం భయపడాల్సిన విషయం లేదు. సో అప్పుడు మన సక్సెస్ఫుల్గా మనకైతే ట్రైనింగ్ కంప్లీట్ అయిపోతుంది ఆఫ్టర్ 10 డేస్ ఫర్ బీపీఎం అండ్ 7 డేస్ ఆఫ్ ఏబీపీఎం అండ్ దక్షసేవక్. సో మనకి ఇంకొకటి ఉంటుందండి, పోలీస్ వెరిఫికేషన్. ఈ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత కాల్ లెటర్ రానికి మధ్యలో టైం ఉంటుంది కదండి, ఈ టైంలో మనకి పోలీస్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఈ పోలీస్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితేనే మళ్ళీ మనకి కాల్ లెటర్ వస్తుంది. పోలీస్ వెరిఫికేషన్లో మీరు రిజెక్ట్ అయితే కనుక సో కాల్ లెటర్ అనేది రాదు. ఒకసారి గమనించండి, ఏ ప్రాసెస్లో కూడా ఇవన్నీ ప్రాసెస్ ఉన్నాయో 4 to 5 ప్రాసెస్, ఈ 4 to 5 ప్రాసెస్లో ఒక్క దగ్గర రిజెక్ట్ అయిన మీకు జాబ్ అనేది రాదు. సో మంచిగా డీటెయిల్గా మంచిగా క్లారిటీగా ఉండండి ముందే.
మనకి ఎట్లా అంటే మన సెలెక్ట్ అయినటువంటి మన హెచ్ఓ హెడ్ ఆఫీస్ ఉంటుంది, హెచ్ఓ నుంచి అయితే మనకి మన మండలంకి అయితే మనకి వాళ్ళు పంపిస్తారు. సో వాళ్ళిద్దరు కానిస్టేబుల్స్ అయితే మన ఇంటికి వస్తారు. మనకి ఇంటికి వచ్చే ముందు మన విలేజ్లో మన చుట్టుపక్కల ఇండ్లకి అయితే వెళ్ళి సో వాళ్ళని అడుగుతారు పలానా అబ్బాయి పలానా అమ్మాయి ఎలాంటి వారు, అండ్ అలాగే ఇన్ని రోజులు వీళ్ళు ఎక్కడ ఉన్నారు, వాళ్ళ ఫాదర్ కనుక అవుట్ ఆఫ్ ది కంట్రీలో కనుక ఉన్నారా, వాళ్ళ మదర్ కనుక అవుట్ ఆఫ్ ది కంట్రీలో ఉన్నారా అని చాలా క్వశ్చన్స్ అడుగుతారు. సో అడిగిన తర్వాత మన ఇంటికి వస్తారు. మన ఇంటికి వచ్చిన తర్వాత మన క్వశ్చన్స్ అడుగుతారు కొన్ని. సో అవన్నీ మనం చెప్పిన తర్వాత వాళ్ళైతే నోట్ డౌన్ చేసుకుంటారు. సో నోట్ డౌన్ చేసుకున్న తర్వాత సో వాళ్ళకి ఒక 500 or 1000 రూపీస్ అయితే వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది ఖచ్చితంగా. సో ఇచ్చిన తర్వాత వాళ్ళు తీసుకెళ్ళి మండలంలో వాళ్ళ పోలీస్ స్టేషన్లో ఇచ్చిన తర్వాత ఆ పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళి మళ్ళీ వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చాయో అక్కడికి హెచ్ఓకి అయితే అవన్నీ వెళ్తాయి. సో ఓకే అంతా కరెక్ట్ ఉన్నాయని చెప్పిన తర్వాతనే వాళ్ళు వచ్చేసి మీరు కాల్ లెటర్ పంపిస్తారు. సో ఫ్రెండ్స్, మీరు అనుకుంటున్నారు కావచ్చు ఏం కాదు ఈజీగా ఫేస్ చేయడం, సో ఎలా ఉన్నా ఏం కాదు, ఎలా తీసుకెళ్ళినా ఏం కాదు అని మీరు అనుకుంటున్నారు కావచ్చు. సో మీరు ఈ ప్రాసెస్లో ఏ చిన్న మిస్టేక్ చేసినా మీ బిహేవియర్ ఏం బాగాలేకపోయినా కూడా సో వాళ్ళకి రిజెక్ట్ మిమ్మల్ని చేసే ఛాన్సెస్ ఉంటాయి, వాళ్ళకి అథారిటీస్ ఉంటాయి అండ్ వాళ్ళకి పవర్స్ ఉంటాయి మిమ్మల్ని రిజెక్ట్ చేయడానికి. సో జాగ్రత్తగా ఉండాలి. అండ్ అలాగే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మన కాల్ లెటర్ అండి. ఈ కాల్ లెటర్ వచ్చిందా సో మనం వెళ్ళేసి మన అలౌట్ అయినటువంటి బీఓలో వెళ్ళి మనం అయితే జాబ్ చేయాల్సి ఉంటుంది. మరి కాల్ లెటర్ ఎప్పుడు వస్తుంది బ్రదర్? మనకి ట్రైనింగ్ అయిపోయిన తర్వాత దాదాపుగా 20 to 25 డేస్లో అయితే సో అది మనకి మన అడ్రస్ బట్టి ఉంటుంది అని కొంచెం మనకి బాగా పల్లెటూరు అయితే కనుక కొంచెం కాల్ లెటర్ రావడానికి కొంచెం లేట్ అవుతుంది. బట్ దాదాపుగా 20 నుంచి 25 రోజుల్లో మనకు వచ్చేసి కాల్ లెటర్ వస్తుంది. సో కాల్ లెటర్ తీసుకుని అయితే మనకైతే జాబ్లో అయితే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో మీకు ఇందులో ఈ ప్రాసెస్లో మీరు ఏ చిన్న మిస్టేక్ చేయకుండా కనుక మీరు అన్ని కరెక్ట్గా చెప్పినట్టుగా పాటించి వాళ్ళు ఏం అడిగారో అది మీరు ఇస్తే కనుక మీకు ఖచ్చితంగా కాల్ లెటర్ వస్తుంది అండ్ మీరు వచ్చేసి జాబ్లో జాయిన్ అయిపోతారు. సో ఇది ప్రాసెస్. ఒకసారి అర్థం కాకపోతే కనుక మళ్ళీ ఫస్ట్ నుంచి చూడండి, సో ఖచ్చితంగా అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, నేనేం పర్సనల్గా నా ఓన్గా చెప్పట్లేదు. సో మీకు ఆల్రెడీ తెలుసు నాకు జాబ్ రావడం జరిగింది కరీంనగర్ డివిజన్లో. సో నేను ప్రజెంట్ అయితే జాయిన్ అవ్వబోతున్నాను. సో నేను మొత్తం ఏమేమి ఫేస్ చేశానో సో అంతా ఒక క్లారిటీగా వీడియో చేసి అయితే మీకు మంచిగా క్లారిటీగా మీకు ఈ వీడియో రూపంలో మీకు అయితే చెప్పాను. సో మీరేం మిస్టేక్ చేయకండి. సో అందరు ఎవరైతే షార్ట్ లిస్ట్ అవ్వబోతున్నారో అండ్ షార్ట్ లిస్ట్ అయ్యారో సో అందరికి కంగ్రాచులేషన్స్ అండ్ ఎవరికైతే జాబ్ రాలేదో వాళ్ళకి అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. సో ఏం ఫీల్ కాకండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఇలాంటి మంచి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సో అప్డేట్ అవుతుంది. సో మరొక మంచి వీడియోతో మరొక మంచి అప్డేట్తో మీ ముందుంటా. అన్సెప్ టేక్ కేర్, గుడ్ బై.